విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. గోదావరి తీరంలో శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. తాళ్లపూడి మండలం తాటిపూడిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. అందరూ తాడిపూడిలో ఇంటర్ చదువుతున్నట్టే తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థుల కోసం అధికారులు బోట్లతో గాలిస్తున్నారు. గల్లంతైన 5 విద్యార్థులు తాడిపూడి గ్రామానికి చెందినవారిగా అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, పండుగ కూడా చాలా విషాదకరం. ఇలా 5 విద్యార్థులు మరణించడం, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? గ్రామస్తులు ఏమంటున్నారు? శివరాత్రి మహోత్సవాల్లో గోదావరి తీరంలో విషాదం సృష్టిస్తుంది. ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలోని తాడిపూడిలో ఏదైతే గోదావరిలో పుణ్యస్థానం ఆచరించడానికి దిగిన 5 విద్యార్థులు గోదావరిలో పడిపోయారు. అయితే ఇంతవరకు వారు ఆచూకీ తెలియలేదు. అయితే వీరందరూ కూడా తాడిపూడి గ్రామానికి చెందిన వారే. వీరి కోసం ఇప్పుడు అధికారులు బోట్లలో దర్యాప్తు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరు ఆచూకీగా దొరకలేదు. ప్రస్తుతం వాళ్ళ కోసం తల్లిదండ్రులు బంధువులు కూడా గోదావరి తీరానికి చేరుకొని చాలా స్వాతంత్రంలో మునిగిపోయారు. అందరూ కూడా 16, 17, 19 సంవత్సరాల యువకులే. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. శివరాత్రి పుణ్యస్థానాన్ని ఆశ్రయించేందుకు గోదావరికి వచ్చి గోదావరిలో గల్లం అవడంతో మొత్తం విషాదం జరిగేస్తుంది. స్థానిక గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి గోదావరి తీరానికి చేరుకొని గాలింపు చర్యలు నిబంధనలో నిమగ్నమయ్యారు. అయితే వీరందరూ కూడా ఒకేసారి గోదావరిలోకి దిగి స్నానం చేస్తుండగా లోపలికి వెళ్ళిపోవడంతో ఒడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ దీంతో పట్టిపోయిన పరిస్థితి ఉంది. దీని మీద అధికారులు అంతా అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటి వరకు కూడా ఎవరి ఆసక్తి లబ్ధి కాలేదు. గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్టు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.